హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి సంక్రాంతి పండుగ అనేది కీడు పండుగ అంటారు. ఇంకా ఆ కీడు అనేది జరగకుండా ఉండాలంటే కొన్ని నియమాలు అనేవి పాటించాలి. మనం సంక్రాంతి రోజు ఈ విధంగా చేస్తే గొప్ప శుభ ఫలితాలను అయితే పొందవచ్చు. ఇంకా అంతే వీడియోలో మనం ఏ దానాలు చేస్తే లక్ష్మీదేవత మనల్ని అనుగ్రహిస్తుందో, అలాగే శనీశ్వరుని సూర్యభగవానుని అనుగ్రహం ఎలా పొందవచ్చో తెలుసుకుందాం. ఇంకా అలాగే ఈ సంక్రాంతికి మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కీడుని ఎలా పోగొట్టుకోవాలో కూడా తెలుసుకుందాం. పూర్తి వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది ముగ్గులు, గొబ్బెమ్మలు, భోగిపళ్ళు, పిండి వంటలు అని చాలామందికి తెలిసిన విషయం. సంక్రాంతి పండుగ చుట్టూ ఎన్నో ఆధ్యాత్మిక కోణాలు ఉన్నాయి. మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర రాశికి అధిపతి శనీశ్వరుడు. శని భగవానుడు వాత ప్రధాన గ్రహం అని శాస్త్రం మనకు చెబుతుంది. వాతం అనేది నూనె లాంటి పదార్థం వలన, గుమ్మడికాయ వలన తగ్గుతుంది. కాబట్టి ఆ రోజు శనీశ్వరుని ప్రీతి కోసం నువ్వులు, గుమ్మడికాయలు దానం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. గుమ్మడి పండు భూమండలానికి ప్రతీక. శ్రీ మహావిష్ణువు ఆదివరాహ రూపంలో భూలోకాన్ని పైకి తీసుకొచ్చింది సంక్రాంతి రోజే అని మన పురాణంలో చెప్పారు. కనుక భూమికి సంకేతమైన గుమ్మడి పండును పేదలకు, బ్రాహ్మణులకు సంక్రాంతి రోజు దానం చేస్తే భూదేవి, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మనకు లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇంకా ఆ రోజు స్నానం చేసే వాటర్లో నువ్వులు లేక రేగుపళ్ళను వేసుకొని స్నానం చేయడం వలన మనకున్న శని దోషాలు తొలగిపోతాయి. సూర్యభగవానునికి నువ్వులతో కలిపి చేసిన నైవేద్యాన్ని పెడితే చాలా మంచి జరుగుతుంది. అలాగే స్త్రీలు సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతూ ముత్తైదువులకు వాయిన దానాలు ఇచ్చిపుచ్చుకుంటారు. సంక్రాంతి పండుగకు ముందు రోజు భోగి పండుగనైతే జరుపుకుంటాం. భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ వేడి నీళ్ళతో తలస్నానం చేయాలి. ముందే చెప్పాను కదా, స్నానం చేసేటప్పుడు కొద్దిగా వాటర్లో నువ్వులు లేక రేగిపళ్ళను వేసుకొని స్నానం చేయడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆయురారోగ్యాలతో జీవిస్తారు. ఈ భోగి పండుగ రోజున భోగి మంటలను ఖచ్చితంగా వెలిగించాలి. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం భోగి మంటలను మహాయజ్ఞంగా భావిస్తారు. కాబట్టి భోగి మంటలను వేయడం ద్వారా మహాయజ్ఞం చేసినంత పుణ్యఫలం అనేది దక్కుతుంది. మీ ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ భోగి మంటల్లో వేసేయాలి. ఇలా వేసేయడం వలన నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. అలాగే ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. భోగి మంటలను పూర్తయిన తర్వాత అక్కడ ఉండే బూడిద భస్మాన్ని తీసుకొని మీ నుదిటిన బొట్టులాగా పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా మంచి ఫలితాన్ని ఇస్తుంది. భోగి పండుగ రోజున చిన్నారులకు తలపైన భోగి పళ్ళను పోస్తారు. రేగుపళ్ళను చిన్నారుల తలపై పోస్తే ఆయురారోగ్యాలతో ఉంటారని, నరదృష్టి దోషాలు లేకుండా ఉంటాయి. తలపై భాగంలో బ్రహ్మరథం ఉంటుంది. కాబట్టి తలపైన భోగిపళ్ళను పోయడం వలన పిల్లలకు మేధస్సు పెరుగుతుందని నమ్ముతారు. అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఇంకా ఈ పళ్ళని 12 సంవత్సరాల లోపు చిన్నారుల తలపై భోగిపళ్ళను పోయవచ్చు. భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా నువ్వులు మరియు బెల్లం తినాలి. అలాగే భోగి రోజున నువ్వులను దానం చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఇంకా పండగ రోజున ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గుపైన గొబ్బెమ్మలు పెట్టుదామని అందరికీ తెలిసిన విషయమే. ఎవరైతే ఇంటి ముందు గొబ్బెమ్మలు ఉంటాయో అలాంటి ఇళ్లలోకి ధనలక్ష్మి అడుగు పెడుతుందని భక్తుల విశ్వాసం. ఇంకా ఆ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. భోగి పండుగ తర్వాత సంక్రాంతి పండుగనైతే జరుపుకుంటాము. ఇంకా మకర సంక్రాంతి రోజు సూర్యోదయం కంటే ముందే లేచి స్నానం అనేవి చేసేసేయాలి. ఇంకా ఆ రోజు స్నానం చేసిన తర్వాతనే ఏదైనా ఆహారాన్ని తీసుకోవాలి. పొరపాటున కూడా స్నానానికి ముందు ఎటువంటి ఆహారాన్ని అయితే తీసుకోకూడదు. ఇలా తీసుకున్నట్లయితే అది మీకు కీడుని కలిగిస్తుంది.
ఇంకా సంక్రాంతి రోజున తప్పకుండా సూర్యదేవునికి నువ్వులతో చేసిన నైవేద్యాన్ని అయితే సమర్పించాలి. ఇలా సమర్పించడం వలన ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి. ఇంకా సంక్రాంతి నాడు సున్నిపిండితో స్నానం చేయడం వలన జాతకంలో ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి. మీ జాతకంలో అదృష్టం అనేది పెరుగుతుంది. ఇంకా ఈ సంక్రాంతి రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ప్రధాన తలుపుల పైన తలుపు పసుపుతో స్వస్తిక్ గుర్తును వేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇంకా సంక్రాంతి రోజు చేయవలసిన ముఖ్య పూజ ఏంటంటే శివయ్య తండ్రికి అభిషేకం చేయడం. ఇలా శివయ్య తండ్రికి అభిషేకం చేయడం వలన కోటి జన్మల పుణ్య ఫలితం అయితే లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. సంక్రాంతి రోజున చేసే శివాభిషేకాలకు ఎంతో శక్తి ఉంటుంది. శివయ్య తండ్రికి అభిషేకం చేయని వాళ్ళు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి, లేదా శివయ్య తండ్రి అష్టోత్తర శతనామావళైతే చదువుకోండి. ఇంకా ఈ సంక్రాంతి రోజున పెరుగునైతే దానం చేస్తే విశేషమైన పుణ్య ఫలితాలైతే లభిస్తాయి. ఇలా పెరుగుని దానం చేయడం వలన డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. మీ పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. ఇంకా సంక్రాంతి తర్వాత రోజున వచ్చే పండుగను కనుమ పండుగ అంటారు. కనుమ పండుగ రోజు గోమాతని పూజించిన వారికి అఖండ రాజయోగం లభిస్తుంది. ఇంకా ఈ కనుమ పండుగ రోజు పెద్దలకి వాళ్ళకి ఇష్టమైన ఆహారాన్ని చేసి పెట్టడం వలన మీ పెద్దలు చాలా సంతోషిస్తారు. ఇంకా కనుమ పండుగ రోజున ఇంటి ముందు తప్పకుండా రథం ముగ్గును వేయాలి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఈ కనుమ పండుగ రోజున గోమాతను ముట్టుకుంటే చాలు సకల దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి కనుమ రోజున గోవులను పూజించడం వలన, పశువులకు ఆహారాన్ని అందించడం వలన, పక్షులకు బియ్యం వేయడం వలన చాలా మంచి జరుగుతుంది. కనుమ రోజు ప్రయాణాలు చేయడం అంత మంచిది కాదు. వీలైనంత వరకు ఆ రోజు ఎటువంటి ప్రయాణాలు చేయకుండా ఉండండి. మనం చేసే ఈ చిన్న పనుల ద్వారా మనకెంతో మంచి జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.